కమలాకి వస్తే అయిపోతుంది. జానవి లడ్డుగా ఏమన్నా చీఫ్ గెస్ట్ తీసుకొస్తా అన్నాడే, ఆయన ఈ బస్తీకి లేదంట. అవునా, వాళ్ళు ఏంది ఇంకా రాలేరు? వద్దా ఇదేలా ఫోన్ చేస్తుంది నాకు. హలో తమ్ముడు. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, చెప్పు అన్న. ఉగాది శుభాకాంక్షలు అన్న. సరే తమ్ముడు, ఓకే అన్న. మాది ఉగాది అన్న, మందు పార్టీ దోస్తులు అడుగుతున్నా. ఏమన్నా కొత్త సంవత్సరం ఆదాబాయ్ నీకు మందు కింద తిప్పి నీకేమన్నా అన్న? ఉగాది పండగ ఇయ్యాలా, ఉగాది పచ్చడి తాగియాలా. అయితే మంది ఏం లేదా ఈరోజు? మన ఎందుకు ఉంటుంది తమ్ముడు మందు కింద? అయితే పొద్దుగా అడుగుతానా? సరే రేపు గలుమాలా, రేపు చూసుకుందాంలే. సరే అన్న, ఓకే అన్న. సరే సరే. ఇది అవలా కాదా ఏదో ఎప్పుడు మంది అదగాల, ఎప్పుడు ఏం అదగాల తెలియదు. వేసిగా ఉంది ఏదో. నమస్తే అన్న. అమ్మా తమ్ముడు. అన్న ఉగాది శుభాకాంక్షలు అన్న. శుభాకాంక్షలు తమ్ముడు. ఇంగ్లీష్లో అది అంటదు. టు యూ అన్న టు యూ కాదన్న, సేమ్ టు యూ. సరే తమ్ముడు, టు యూ. నాకు తెలియదు ఇంగ్లీషా, నేను చేయను ఇంగ్లీషా. సరే సరే అన్న, నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్న. నీకు చెప్పే అంత ఓలం కాదన్న మేము. అమ్మా తమ్ముడు, ఇట్లా వచ్చినావు? ఇవాళ ఉగాది కాదన్న, ఏదో నేను కలవనీకి వచ్చిన. తమ్ముడు డ్రెస్ కిరాకేషన్ ఇవ్వాలా? ఇవాళ ఉగాది కాదన్న, అందుకే వేసుకొచ్చిన. అవునా? ఇవాళ నేను ఉగాది అని చెప్పేసి వేసుకొచ్చాను నేను. చెప్పుదా సంగతులు ఏంది? అన్నయ్య మా దోస్తులు అందరం కలిసి పచ్చడి చేసుకుంటున్నామన్నా. నేను ఇన్వైట్ చేయడానికి వచ్చినాం చీఫ్ గెస్ట్ గా. ఇందా చీప్ అంటున్నావేందా నువ్వు? చీప్ గల్లా కలిసా నేను అంటున్నాయి కదా. నా చీఫ్ కాదన్నా, చీఫ్ గెస్ట్. ఏముడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు ఏముడు? నాకు రాకనా కదా ఇంగ్లీష్? ఇవాళ పండగ అని చెప్పింది మాట్లాడతలేదు ఇవాళ. వాసన వస్తుంది. ఏయ్, నేను వాంతతో స్నానం చేశాను లాయిపోయి సబ్బుతోని. ఇవాళ పండగ ఉందని చేశాను నేను. అవునా, తెలుస్తుందన్న, అర్థమవుతుంది. సరేలే, ఎందుకు చెప్పు మళ్ళా. అన్న ఏం లేదన్నా, నేను తీసుకొస్తాను మా దోస్తులకు మాట ఇచ్చిన అన్న. ఒక్క 10 నిమిషాలు వస్తే చాలన్న. సరేలే, నీ ముచ్చట ఏంది కాదంతా వస్తలే నాతో. అరే ఈ చిన్న మాటకి ఎవరు తెచ్చిరే? అరే ఈ 2 చేస్తే ఆయనకి ఇది ఫ్రీ ఇచ్చిండు. మనం జల్దీ కానియాలి. ఇగో నేను బెల్లం కోసా. జాన ఇగో నువ్వు మామిడికాయ ఎట్లా సన్నగా కొయ్యాలి. ఇగో హాని నువ్వు కుడకాయి అంజలి. ఇగో నువ్వు యాపు తెంపు. అక్క మామిడికాయ 1 కొయ్యాలా 2 కొయ్యాలా? 2 కొయ్యి. మామిడికాయ ఎంత వేస్తే పచ్చి అంత పుల్లగా అవుతుంది. గాయత్రి బెల్లం బదులు చక్కెర వేస్తే బాగుంటుందిగా. మనం పచ్చళ్ళు ఎప్పుడు చక్కెర అయ్యొద్దే. మనము మన తాతలు ముత్తాతలు అప్పటి నుంచెల్లే బెల్లం వాడుతుర్రు. ఇప్పుడు మనం కూడా బెల్లమే వాడాలి. సరే అంజలి డబ్బున పూదెంపే. అయ్యో నా మర్చిమంద. అక్క హ్యాపీ ఉగాలి అని హ్యాపీ ఉగాలి. అందరి హ్యాపీ ఉగాలి. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. చేదు ఉంటుంది అయినా కానీ మనం తినాలి. పచ్చళ్ళ చేదు పులుపు తీపి అని ఉండాలి. అదంటేనే పచ్చడ. ఓహో అవునా, సరే అక్క. చిన్న కట్ చేయ, పెద్ద కట్ చేస్తున్నావు. సరే అక్క, కట్ చేస్తా. మొత్తం నీ వల్లనే లేట్. ఇంతసేపు పౌడర్ రెడీ అండి. నాకు లిప్స్టిక్ ఏమంటే ఇచ్చినావా? పెట్టుకుంది మరి. కానీ నువ్వు పెట్టుకున్నాక నాకు ఇచ్చినావు. ఫస్ట్ నీకన్నా ముందు నేను స్నానం చేసిన. నేను స్నానం చేసిన. నేనే ఫస్ట్ తయారైనా, దాని తర్వాత నువ్వు కాదు, నువ్వే లేట్ చేసినావు. నా తర్వాత నువ్వు రెడీ అయింది. కాదు, నువ్వే లేట్ చేసినావు. ఫస్ట్ అయితే రండి. మీరు వచ్చిందే లేదంటే మళ్ళీ వాదించుకుంటారా? వస్తున్నాం. అరే మాడికి తెచ్చిరా? అరే సోంపేపర్ పుట్టిన తెచ్చిరా? పువ్వు ఎప్పుడు? మేడం సబర్కర్ అన్నీ తెచ్చినాం మేము. అక్క స్వీట్ అక్క జరగా బింద అడిగి నీళ్ళు తీసుకురా అక్క. అరే ఇంతసేపు నుంచి మరి మీరేం చేసిరా అడగకుండా? ఇంతసేపు నుంచి మేము ఈమె బెల్లం కట్ చేస్తుంది, నేను మామిడికాయ వస్తున్నా, ఆమె కుడుక కట్ చేస్తుంది, అంజలి పువ్వు తెంపింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? వచ్చి మమ్మల్ని అంటున్నావా? అరే నువ్వు పోయి దాని నోట్లో నోరు పెట్టినవి, అది పెద్ద కంప.
సరే నేను కడుక్కొని నీళ్ళు తీసుకొని వస్తావు. అన్న వస్తున్నా అన్ని రెడీ చేసిరా? ఏడో రెడీ చేసాం రా. ఇక వీళ్ళు లేట్ వచ్చిర్రు. మీరు అన్నం కూడా కూర్చోమని అన్ని రెడీ చేసి పెడతాం. ఆ బండ మీద కూర్చోమను. అయ్యో ఎంత పని చేసి ఇప్పుడు అన్న నేను ఏం చెప్పలేను. అన్న ఇంకా పచ్చడి కాలేదంట అన్న. ఒక 5 నిమిషాలు ఆగన్నా. నేను ఆగలనా నేను ఆగను అన్న ప్లీజ్ అన్న ఏం కాదన్న. అంగో ఆ బండ మీద కూర్చోన్న ఒక 2 నిమిషాలు కూర్చుంటా, ఎక్కువసేపు కూర్చొని నేను ఎవరేమన్నారా ఇడికి ఉండకపోతావో మీ ఇంటికి. ఆ పిల్ల ఏందా ఉదయతే కొడుతుంది. అయ్యో జాని అయ్యా అన్న పిల్లకి తెలియదు అన్న. చెప్పాలి నా గురించి నువ్వు తెలియదు అదా నీకు అన్న వస్తుందని చెప్పేసి. అయ్యా అన్న ఆమెకు తెలియదు అన్న నీ గురించి. చెప్పుకోవచ్చు కదా అన్న వస్తుందని చెప్పి కదా. అరే చిన్న పిల్ల అన్న. అదే చిన్నపిల్ల అయితే చిన్నపిల్ల ఉందమందా నా దగ్గర ఇట్లా చెప్తే ఊకుంటా అదా ముందే అన్నయ్యదా. ఈ జాహ్నవి ఊకే నీ గురించి ఆయన గురించి నీకు తెలియదు. ఆయన బస్తీలో పెద్ద రౌడీ అయినా రౌడీ అయితే అందరికేమో నాకు కాదు. అరే ఏందే మీరు అన్ని తెచ్చిరు కానీ చింతపండు తీసుకురాలేరు. తెచ్చినామక్క. నన్ను పిలిచి ఇజ్జత్ ఇస్తున్నావు కదా నువ్వు ఏదో నాది. అన్న నీ గురించి ఆ పిల్లకి తెలియదు అన్న. పోరి అన్న నేను సంలాయిస్తాను జర కూసో అన్నాడా. రే నాదు సంబంధించిపో. అమ్మలు పుట్నాలను సోంపాలు పోయి ప్లేట్లో చాలా అక్క చూడు. పోసే అన్ని పోసే పుట్నాలు ఏం కాదు పోసే. వచ్చేది మంచిగా చేయాలి సరేనా. మేము చేస్తే నువ్వు తాగుతావా? అరే జానవి ఊకో జానవి. అన్న అన్న ఏమనుకోకన్న ప్లీజ్ అన్న. రే నాకొని చెప్పు కదా. నువ్వు అయిపోయింది అక్క. నాది కూడా అయిపోయింది. నాది అయిపోయింది ఇక. ఏ గాయత్రి బెల్లమే ఇలా. ఇగో ఎవరెవరి దగ్గర ఉన్నాయో అవి వాళ్ళే ఇవ్వాలి సరేనా? లడ్డు ఏందన్నా? కాదా నువ్వు వీడొకరు అనవసరంగా పిలిచిన గెస్టుగా. చెప్పన్నా. అది నన్ను ఎందుకు పిలిచావు నువ్వు ఇదికి కొడుకున్నా బెల్లమో ఏదో ఒకటి తెస్తా కదా. నేను ఇది కూర్చోబెట్టిన ఖాళీగా నన్ను ఇలా. ఓ చెప్పు నేను మామూలుగా వేస్తా. సరే అన్న. జానవి ఇంకో అన్న పచ్చళ్ళ మామిడికాయ వేస్తాడంట, ఇస్తావా? నేను తెచ్చిన మామిడికాయలు, నేను కట్టొచ్చిన మామిడికాయలు వేస్తే నేనే వేయాలి. వాళ్ళనే తీసుకొచ్చి వాడేస్తా అంటే నేనెందుకు ఇవ్వాలరా? నేను తెచ్చినారా మామిడికాయలు నేనే వేస్తా. వాడవరా ఏనికే? ఏందా ఈ పిల్ల నాకంత ఏం చదువుకుంది ఈ పిల్ల నోట్లో నోరు పెట్టేస్తా నాయన. జానవి ఆగే. ఓ అన్నం చేసే పావు నీ క్లాస్లో కుడికిస్తుందని నీకే. సరే అట్లా చెప్పి బాగానే ఉంది. ఏదో కుదికేదో తెస్తలే నేను. నేను మాత్రం మామిడికాయలు ఇయ్యా. నేను మామిడికాయలు ఏమి ఇక కేక్ కుడికేస్తాడు గంతి. ఇక అయిపోయింది ఇవన్నీ వేసి ఉగాది పచ్చడి రెడీ అయినట్టే. అరే నేను మర్చిపోయినా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. అన్న నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు అయ్యే జానవి. హనీ నువ్వు కూడా కుడకలే. సరే అక్క. అమ్మలు నువ్వు పుట్టినాలి. సరే అక్క. లడ్డు నువ్వు సోంపేరా. సరే అక్క. మనం గిట పచ్చడి లెక్కనే చేదు పులుపు తీయ ఎప్పుడు మనం కూడా కలిసే ఉండాలి. అవునక్క మనం అందరం ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. ఏం బుజ్జి ఇందా కుదికేమన్నావు కదా బుజ్జి నువ్వు. సరే రా అన్న ఎదురా. అన్న నువ్వే కదా చీఫ్ గెస్ట్, ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయి. బాగుంది పచ్చడి బాగుంది. అందరికి హ్యాపీగా అది అందరూ మళ్ళీ ఇంటికి జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అద్దు బాగా పిలిచేందుకు థ్యాంక్ యూ.
సరే అన్న నమస్తే. మీ అందరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అక్క